ఈరోజు కూడా నీవు నీ కుటుంబాన్ని కట్టుకోకుండా, ఈరోజు కూడా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకుండా ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే, ఇంకా పాపిష్టి అలవాట్లకు నువ్వు బానిసగా ఉంటున్నట్లయితే జాగ్రత్త, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దేవుని మూలముగా జన్మించినవాడు పాపము చేయడు అనుంది. అది యాక్చువల్ ట్రాన్స్లేషన్లో ఈ విధంగా ఉంది, దేవుని మూలముగా జన్మించిన వాడు పాపములో జీవించడు. హి విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. మరొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే, ద వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్టర్ గాడ్ విల్ నాట్ హ్యాబిచువల్లీ సిన్. అలవాటు ప్రకారము పాపము చేయడు. మనం పాపము లేని వారము అని చెప్పిన ఎడల మనల్ని మనం అబద్ధికులుగా తీర్చుకుంటున్నాం, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన తన అమూల్యమైన రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడని కూడా అదే యోహాను భక్తుడు 1 యోహాను 1వ అధ్యాయంలో సెలవిచ్చాడు. అనగా ఒకవేళ మనం పాపం చేసినట్లయితే, మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ప్రభువు మన పాపమును క్షమిస్తాడని యోహాను భక్తుడు సెలవిస్తూ మరొక మాట అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టినవాడు పాపములో నిలవడు, పాపమును కంటిన్యూస్గా చేయడు, పాపమునకు అలవాటు పడడు. ఈరోజు మనలో ఎవరైనా అలవాటుగా పాపం చేస్తున్నట్లయితే, లేదా ఏదైనా పాపమునకు అలవాటు పడిపోయినట్లయితే, లేదా ఏదైనా పాపానికి దాసోహం అయిపోయినట్లయితే, లేదా ఏ పాపమైనా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నట్లయితే ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. నిజంగా నువ్వు రక్షించబడ్డావా? నిజంగా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డావా? నిజంగానే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? నిన్ను ప్రశ్నించుకోవడం మంచిదే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అలవాటు పడిపోయాను బ్రదర్ ఫలానా పాపానికి, ఆ పాపం నుంచి బయటపడలేకపోతున్నాను. ఈరోజు యవనస్తులకు ఉన్నటువంటి ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? సెల్ ఫోన్, సోషల్ మీడియా, పోర్నోగ్రఫీ, బూత్ సినిమాలు, బూత్ బొమ్మలు, బూత్ జీవితం. ఉన్నారా మన మధ్య? అలవాటు పడిపోయిన వాళ్ళు, బూత్ సినిమాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, నగ్నంగా ఉన్నటువంటి చిత్రాలు చూడడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, పాపిష్టి స్నేహాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, అపవిత్రమైన కార్యకలాపాలకు. దయచేసి గమనించండి, నువ్వు అలవాటు ప్రకారం పాపంలో జీవిస్తున్నట్లయితే నువ్వు సైతానుకు బందీవైపోయావు. అయినప్పటికీ నిన్ను విడిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సహోదరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడే వాక్యం వింది. ఒక్కసారి వాక్యం విని ఆ వాక్యంలో ఉన్న శక్తిని తాను గ్రహించి ఏ రీతిగా తన జీవితాన్ని బాగు చేసుకుందో మనం విన్నాం కదా. మరి ఎన్నిసార్లుగా నువ్వు వాక్యం వింటున్నావు? ఎంతకాలంగా వాక్యం వింటున్నావు? ఎంతో కాలంగా వాక్యం వింటున్నప్పటికీ కూడా ఇంకా నీలో మార్పు రాకపోతే ఎలా? అదే కోపం, అదే ఆవేశం, అదే అబద్ధాలు, అదే మూర్ఖత్వం, అదే గయాళితనం, ఇలా ఎంతకాలం? అలవాటు పడిపోయిన జీవితం బయటపడాలి.